ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 4. లిఫ్ట్ ఎక్కి తాను ఉంటున్న ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్ డోర్ కొట్టబోయే మరుక్షణం అర్జున్కి తన ఇంట్లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. మధ్యాహ్నం పతిదేవుడితో మాట్లాడిన పల్లవి కాల్ కట్ చేశాక అర్జున్ గురించి ఆలోచిస్తూ ఫోన్లో ఉన్న స్క్రీన్పై అర్జున్ సింగిల్ ఫోటో వాల్పేపర్గా పెట్టుకుంది మన పల్లవి పాప. అర్జున్ పిక్ చేసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ అర్జున్ తనతో చేసే చిలిపి పనులను గుర్తు చేసుకొని ముద్దుగా తన శ్రీవారిని తనలో తానే కసురుకుంటూ ఆ పిక్లో అర్జున్ని చూస్తూ ఎంత బాగుంటారో తెలుసా, చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది మిమ్మల్ని. కానీ నేను ప్రేమగా నుదుటిపై ముద్దు పెడితే మీరు మాత్రం దానితో ఆగకుండా ప్రతిసారి నన్ను మాయ చేసి మీలో కలుపుకుంటారు. దొంగ మీరు తెలుసా అని ముద్దుగా కసురుతుంది. అయినా ఇంత ప్రేమ ఉన్నవారు ఇన్ని రోజులు నాకు ఎందుకు దూరంగా ఉన్నారు, టైం కావాలి అని ఎందుకు అడిగారు అని ఆలోచిస్తూ చాలాసేపు ఆలోచించి నాకు ఇప్పుడు అర్థమైంది. మీకేం అర్థమైంది? పల్లు పాప, నీకు నిజం తెలుసా? తెలుసు, మా శ్రీవారికి అమ్మాయిలు అంటే సిగ్గు. సో నాతోని మాట్లాడడానికి మొహమాటం పడేవారు. నాపై ఎంత ప్రేమ ఉన్నా ఆ మొహమాటంతా సిగ్గు అడ్డు వచ్చి దూరంగా ఉండేవారు. నేను రోజు మాట్లాడుతుంటే ఫ్రీ అయ్యి నాకు దగ్గరయ్యేవారు అని పల్లవి పాప చాలా ఇంటెలిజెంట్గా సమాధానం చెప్పుకుంది. ఇందుకే ఈ స్టోరీలో నిన్ను తింగరి అనేది. అప్పుడు మొహమాటం అంట, ఇప్పుడు మాట్లాడితే మొహమాటం పోయి పెళ్ళైన 8 నెలలకు దగ్గరయ్యాడంట. ఇంతకీ మీరు గెస్ చేశారా అర్జున్ పల్లవికి ఎందుకు దూరంగా ఉన్నాడో? కరెక్ట్గా గెస్ చేస్తే చాక్లెట్ ఇస్తాను. నాది సోది అనుకోకండి. ఇంకా కథలోకి పోదాం. ఇలా అర్జున్ గురించి ఆలోచిస్తూ తనకి తానే సమాధానం లేని ప్రశ్నలు అడుగుతూ జవాబులు కూడా తనే చెప్పుకుంటూ సమయం గడిపించి టీవీ చూస్తూ ఉంది. దీన్ని బుర్రలో ప్రశ్నలు కూడా ఉరుకుతూ ఉన్నాయి. ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి సమయం చూసింది. అయ్య బాబోయ్ 6 అవుతోంది అని టీవీ ఆఫ్ చేసి ఒకేసారి అమ్మ వాళ్లకు కాల్ చేయాలా? వద్దులే, పాపం అలసిపోయి వచ్చి ఉంటారు అని మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా శుభ్రం చేసి ఇల్లు నీట్గా సర్ది ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పటికి 7 గంటలు అవ్వటంతో ఫోన్లో తనకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని వాటిని పాడుతూ వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. కాసేపటికి అర్జున్ వచ్చి డోర్ లాక్ చేద్దాం అని చెయ్యి ఎత్తేలోపు మా పల్లు రాగం చిన్నగా వినిపిస్తుంది. అపార్ట్మెంట్ కారిడార్ ఖాళీగా ఉంది. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అందుకే డోర్ దగ్గరికి రాగానే పల్లు పాప సాంగ్ చిన్నగా వినిపిస్తూ ఉంది. అపార్ట్మెంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే మగవాళ్ళు జాబ్కి వెళ్తారు. కొంతమంది ఉమెన్స్ కూడా జాబ్ చేస్తారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే టైం ఉండదు. ఎవరి బిజీ వాళ్ళది. పల్లవి గొంతు ఇంత బాగుంటుంది అని అర్జున్కి తెలియదు. ఎందుకు తెలుస్తుంది? ఎప్పుడైనా దాన్ని పట్టించుకుంటే కదా తెలుస్తుంది. పల్లవి పాప పాడుతున్న పాటని అలానే వింటూ ఉంటాడు. ఇలా ఈ సాంగ్ మీరే పాడుకోండి. అని పతిదేవుణ్ణి తలుచుకొని వంట చేస్తూ పాడుతుంది. బయట ఉన్న అర్జున్కి ఆ పాట తనను ఊహించుకొని పాడుతుంది అని తెలిసి పల్లవి తనపై పెంచుకున్న పిచ్చి ప్రేమకి అర్జున్కి ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకొని కొంచెం ఫేస్లో ఫేక్ స్మైల్తో డోర్ నాక్ చేస్తాడు. పల్లవి ఒక చెవికి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. సో డోర్ సౌండ్ విని అర్జున్ వచ్చాడు అని వంట పూర్తి అవ్వటంతో స్టవ్ ఆఫ్ చేసి సాంగ్స్ ఆపి పరుగులాంటి నడకతో వెళ్ళి డోర్ తీస్తుంది. శ్రీవారు వచ్చారా, రండి అంటూ లోపలికి అర్జున్ వచ్చాక డోర్ మళ్ళీ లాక్ చేసి అర్జున్ చేతిలోని బ్యాగ్ తీసుకొని సోఫాలో పెట్టి ఇటు తిరిగేలోపు అర్జున్ ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. అబ్బా రావడమే మొదలు పెట్టారు ఏంటి అని అర్జున్ వెనకని నెట్టి వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసిరండి, లేట్ అవుతుంది. అబ్బా రాక్షసి,
ఇలా నెట్టావేంటే అంటూ ఆమె నడుం పట్టి దగ్గరికి లాగి ఆమెని మళ్ళీ హక్ చేసుకొని లేట్ అవుతుందా? దేనికి? మన రొమాన్స్కా అని కొంటగా అడుగుతాడు అర్జున్. ఛీ, మీకు ఎప్పుడు అదే ధ్యాస అని మూతి 30 వంకర్లు తిప్పింది. అవును, మరి ఒకసారి ఫుల్ రుచికరమైన భోజనం దొరికాక ఎప్పుడు అదే తినాలి అనిపిస్తుంది తెలుసా? అసలు ఆకలి కంట్రోల్ చేసుకోము శ్రీమతి గారు అని అంటాడు రొమాంటిక్గా చూస్తూ. అంటే ఏంటి శ్రీవారు అని అమాయకంగా అడుగుతున్న తనని ఇంకా దగ్గరికి తెచ్చుకొని తన చెవిని చిన్నగా కొరికి చెవిలో గుసగుసగా ఏదో చెప్తాడు. అవి బాగా రొమాంటిక్ వర్డ్స్. అబ్బా, నేను మీకు చెప్పను. చీ పాడు, ఏంటి ఆ మాటలు అని సిగ్గుతో ముడుచుకుపోతుంది మా పల్లు పాప. ఆమెని అలాగే ఎత్తుకుంటాడు. శ్రీవారు, ఏం చేస్తున్నారు? నేను బరువుగా ఉంటాను, దించండి. ఏంటి, ఎలుక పిల్లంత ఉంటావు, నువ్వు బరువుగా ఉంటావా? అంటే నేను ఎలుక పిల్లనా అని పెదాలు ముద్దుకు తెచ్చి బుంగమూతి పెడుతుంది. తనని అలా చూసి బాబుకి కంట్రోల్ కాక పెదాలు చటుక్కున అందుకొని లటుక్కున కొరుకుతాడు. ఎంత ముద్దుగా ఉన్నావే రాక్షసి, అబ్బా శ్రీవారు అని అతని భుజం మీద చిన్నగా కొట్టి నన్ను కిందకి దింపండి అని చిన్నగా అరుస్తుంది. ఎక్కడికి వెళ్ళేది? మనం ఇద్దరం కలిసి స్నానం చేద్దాం పదా అంటూ బలవంతంగా బెడ్రూమ్ డోర్ తీసి ఉండటంతో లోపలికి వెళ్ళి బాత్రూమ్ డోర్ కాళ్ళతో చిన్నగా తన్ని పల్లవిని కిందికి దించి టక్కున బాత్రూమ్ డోర్ లాక్ చేసి తప్పించుకోవాలని చూస్తున్న పల్లవి చేయి పట్టుకొని గోడకు లాక్ చేస్తాడు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.